ఐటీవీ ప్రేక్షకులకి నమస్కారం. నమస్తే. సో ఈరోజు ఏంటి అంటే మొన్న నేను మా నెల్లూరు ఫ్యాంటైజ్కి వచ్చి ఒక అమ్మాయి కొంచెం ఎక్స్ట్రా చేసిందని చెప్పాను కదా, దాంట్లో కొంచెం కామెంట్స్ వచ్చున్నాయి, ఒకటి రెండు. మిగతా వాళ్ళు పాజిటివ్గా ఉన్నారు. సో నెగిటివ్ కామెంట్స్ కూడా నేను ఎప్పుడు రెస్పాండ్ అవుతాను, మీకు ఆన్సర్ ఇస్తాను. సో ఒకళ్ళు ఏదో మీరు అసలు అమ్మొచ్చా అని ఏదేదో రాశారు. నేను చెప్పడం కంటే మా బాబు చాలా బాగా చెప్తాడు మా దానికి ఆన్సర్ టెక్నికల్గా. సరేనా? ఏనానా మొన్న చదివావు కదా నువ్వు? చదివాను కామెంట్. సో అంటే మన గురించి మనం ఎక్కువ చెప్పుకోవాల్సిన అవసరం లేదు, కానీ మన గురించి మనం హ్యాపీ. మేబీ చాలా మందికి కూడా ఉంటదేమో ఆ క్వశ్చన్. దానికి అందులో ఈ మధ్య చాలా జరుగుతూ ఉన్నాయి. అసలు ఆన్లైన్ లో వేరే వేరే వీడియోస్ వస్తున్నాయి, చాలా మంది మీద డౌట్స్ కూడా వస్తున్నాయి. నమస్తే అండి. అది అమ్మ చెప్పినట్లు ఆ వీడియోకి చాలానే కామెంట్స్ వచ్చాయి. నెగిటివ్ కామెంట్ అన్నాను అంటే మేబీ ఒక విధమైన డౌట్ ఎక్స్ప్రెషన్ మరి వాళ్ళు రాయడం అట్లా రాశారు. నాకు లేదు, ఎందుకు ఈ సోదంతా అని చెప్పారు. మరి అది నెగిటివ్ గానే అనిపించింది నాకు. మరి సో కామెంట్ మీకోసం ఒకసారి చదివి వినిపిస్తాను. కాస్మెటాలజిస్టులు క్రీమ్స్ అమ్మొచ్చా యాజ్ పర్ లా? అంటే ఇది కొంచెం మరీ పెద్ద క్వశ్చన్ కాదు, కొంచెం ఒక మీడియం సైజ్ క్వశ్చన్. ఒక్కొక్క పాయింట్ ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను, మొత్తం ఒకటేసారి కాకుండా. ఫస్ట్ లైన్, కాస్మెటాలజిస్టులు క్రీమ్స్ అమ్మొచ్చా యాజ్ పర్ లా? క్రీమ్స్ అమ్మడానికి కాస్మెటాలజిస్ట్లే అవసరం లేదండి. మేము అట్లీస్ట్ మా అమ్మ సర్టిఫైడ్ కాస్మెటాలజిస్ట్ ఫ్రమ్ మెనీ ఇయర్స్. యాక్చువల్గా క్రీమ్స్ అమ్మడానికి మీకు బేసిక్ గవర్నమెంట్ నుంచి తీసుకునే కొన్ని పర్మిషన్స్, సర్టిఫికేట్స్ సరిపోతాయి. అవి మేము ఇప్పుడు కాదు, మోర్ దాన్ 10 years బ్యాకే తీసుకున్నాం. ఆల్మోస్ట్ 8 to 10 years బ్యాక్ అప్పటి నుంచే ఉన్నాయి. కానీ మేము అప్పటి నుంచి ఏమి ఇన్ని ప్రోడక్ట్స్ కానీ ఇవి అన్నీ కానీ ఏం అమ్మట్లేదు. ఈ మధ్య కాలంలో మాకు ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ వచ్చిందో, చెప్పాను, నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, మదర్ కూడా చాలాసార్లు చెప్పారు మీకు, ఏ ప్రోడక్ట్ అయినా ఫస్ట్ మేము వాడతాం. మేము తయారు చేసే ఏదైనా ఫస్ట్ మా మీద, నా మీద, స్నిగ్గి నా చెల్లెలు కానీ అమ్మ కానీ మా స్టాఫ్ వీళ్ళందరి మీద వాడి బాగుంటేనే దాన్ని జనాలకి ఇస్తాము. మా ఎంత రెగ్యులర్ క్లయింట్స్ అయినా కూడా మీరేం టెస్ట్ చేయక్కర్లేదు మేడం, మీరు ఏది చేస్తే అది మాకు ఇచ్చేయండి అని చెప్పి తీసుకునే క్లయింట్స్ చాలామంది ఉన్నారండి. వాళ్ళకి కూడా ఎందుకు ఫస్ట్ అంటే రిజల్ట్ అంటే ఇంకా ఇంప్రూవ్ చేయడానికి దేనికైనా స్కోప్ ఉంటుంది. మీకు చాలామందికి మా అందరికంటే ఇష్టమైన మ్యారీగోల్డ్ క్రీమ్ని కూడా ఇంకా ఇంప్రూవ్ చేయడానికి చాలా స్కోప్ ఉంటుంది. సో మేము ఆ కోణంలో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ పని చేయాలి, ఎక్కడ ఇరిటేషన్ రాకూడదు అనే దాంతో ఫస్ట్ మా మీద టెస్ట్ చేసుకొని ఇస్తాం. సో కాస్మెటాలజిస్ట్లే కాదండి, ఎవరైనా బేసిక్ గవర్నమెంట్ సర్టిఫికేషన్స్ కొన్ని ఉంటాయి. అంటే అవి ఇమీడియట్గా మీరు అప్లై చేసిన వెంటనే వచ్చేవి, వాటి కోసం మీరు కొంచెం ట్రై చేయాలి. అవి తీసుకొని మీరు క్రీమ్స్ కానీ ఏ విధమైన ప్రొడక్షన్ అన్నా స్టార్ట్ చేయొచ్చు. స్కిన్ మీద అప్లై చేసేవి అమ్మొచ్చా? జస్ట్ బ్యూటీ రిలేటెడ్వి మాత్రమే కదా చెయ్యాలి, లైక్ మేకప్, మ్యానిక్యూర్, పెడిక్యూర్. మేకప్ ఎక్కడ అప్లై చేస్తారండి? మేకప్ స్కిన్ మీదనే కదా అప్లై చేస్తారు. టు బి ఫ్రాంక్, మేకప్ ప్రోడక్ట్స్ మీద ఇంకా కెమికల్స్ ఎక్కువ ఉంటాయి చెప్పాలంటే మేకప్ ప్రోడక్ట్స్. ఎందుకంటే మేకప్ అంటే యూజువల్ గా మీకు కలర్ తెప్పించాలి, మీకు ఆల్రెడీ ఉన్న స్కిన్ అన్ఈవెన్ టోన్ కానీ దాన్ని కవర్ చేయడానికి కదా మేకప్. మేకప్ ఈజ్ నాట్ ఫర్ ఇంప్రూవింగ్ స్కిన్ కదండి. మేకప్ అనేది ఒక కవర్ అప్, మన ఒరిజినల్ ఫేస్ కాకుండా యూ వాంట్ టు షో సంథింగ్ ఎల్స్ త్రూ మేకప్. సో మేకప్ అనేది చేస్తున్నారు అంటేనే అక్కడ ఇంకా ప్రాబ్లం రావడానికి ఏదైనా ఛాన్స్ ఉందేమో. మావన్నీ ప్యూర్ హెర్బల్ అని, కంప్లీట్ హెర్బల్ అని కాదు, మోస్ట్ ఆఫ్ ద పార్ట్ హెర్బల్. కొన్ని కెమికల్స్ ఉంటాయి, అవి హార్మ్ఫుల్ కెమికల్స్ కాదు. బేస్ కెమికల్ లేకుండా ఏ క్రీమ్ తయారవ్వదు. ఏ క్రీమ్ లో అయినా కెమికల్ ఉండాల్సిందే. కెమికల్ అనే వెంటనే అది హార్మ్ఫుల్ అనే మీనింగ్ రాదు. దేర్ ఆర్ హార్మ్ఫుల్ కెమికల్స్, బట్ కెమికల్ అంటే హార్మ్ఫుల్ కాదు. మనకి హెల్ప్ చేసే కెమికల్స్ కూడా చాలా ఉంటాయి, వాటిని మేము డెఫినెట్గా మా క్రీమ్స్లో వాడతాం. ఇంకా ఉంది క్వశ్చన్, చాలా పెద్ద క్వశ్చన్ అది. ఇప్పుడు ఎండలో తిరిగే వాళ్ళకి మీ ప్రోడక్ట్స్ పనిచేయవు అని చెప్పి ఆ అమ్మాయికి ఇచ్చారా? ఎప్పుడు ఎండలో తిరిగే వాళ్ళకి పని చేయదు అని చెప్పి ఆ అమ్మాయికి మీ ప్రోడక్ట్స్ అమ్మారా అన్నట్లు అడిగారు క్వశ్చన్. ఇప్పుడు కాదండి, అంటే ఆ అమ్మాయి తీసుకున్న అసలు బ్రైట్నెస్ అమ్మాయి అని కాదు, యూజువల్ గా చెప్తున్నాను. అమ్మాయి ఫస్ట్ తీసుకుంది పింపుల్ ప్రోడక్ట్స్, తర్వాత వేరేవేవో తీసుకున్నారు. నేను డైరెక్ట్ గా మీ క్వశ్చన్ కే ఆన్సర్ ఇస్తున్నాను. మేము కానీ అంటే అమ్మేది డైరెక్ట్ గా మేమేమి క్లయింట్స్ తో మాట్లాడి అమ్మము.
మా స్టాఫ్ కానీ మా మదర్ మీ ప్రీవియస్ వీడియోస్ చూసినా కూడా ప్రతి క్రీమ్ మా దగ్గర అమ్మే ప్రతి క్రీమ్ మీద మోర్ దాన్ 2-3 వీడియోస్ ఉంటాయి, ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి అనేది. ఎండలోకి వెళ్ళేటప్పుడు పెట్టుకోకూడదా అంటే ఖచ్చితంగా చెప్తామండి, 100%. ఆ మాట చెప్పి ఇది నైట్ క్రీము, మీరు ఎయిదర్ నైట్ టైం పడుకునే ముందు పెట్టుకొని ఒక 2 hours ఉండి వాష్ చేసుకోవాలను, లేకపోతే ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటే ఓవర్ నైట్ అంతా పెట్టుకోవాలని చెప్పి మాత్రమే ఇస్తాము. లేదా ఆఫ్టర్నూన్ ఎండలోకి వెళ్ళినప్పుడు ఎక్స్పోజర్ లేని టైమ్స్, ఆర్ ఎర్లీ మార్నింగ్ మీరు స్నానం చేసే ముందు ఒక 1 hour పెట్టుకొని చేయమను. ఇట్లా ఖచ్చితంగా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. మా సైడ్ నుంచి ఉన్న ఇష్యూ ఏంటంటే ఈ ఇన్స్ట్రక్షన్స్ మేము మీకు ఇచ్చే ప్యాకేజింగ్ ఆర్ బాటిల్స్ వాట్ ఎవర్ ఆ కంటైనర్స్ మీద లేకపోవడం, ఇది ఒక రకంగా మాకు ఒక రియలైజేషన్. ఫ్యూచర్లో అతి త్వరలో ఇవన్నీ కూడా యాడ్ అయ్యి ఈ ఇన్ఫర్మేషన్ అంతా హౌ టు యూజ్, సేఫ్టీ కండిషన్స్ అన్నిటితో పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నాము, అతి త్వరలో వస్తాయి. అండ్ ఇంకో క్వశ్చన్, ఆ క్వశ్చన్ ఇంకా ఉందిలేండి, ఆ లాస్ట్ పార్ట్ అంతా ఇంకా చదివినిపించాల్సిన అవసరం లేదు. ఇంకో క్వశ్చన్ ఏంటంటే మీది డెర్మటాలజికలీ టెస్టెడ్ ప్రోడక్ట్స్ అని అడుగుతున్నారు. యాజ్ ఆఫ్ నౌ డెర్మటాలజికలీ టెస్టెడ్ ప్రోడక్ట్స్ అంటే బ్లంట్ ఆన్సర్ ఈస్ నో. బట్ మేము ఎప్పటి నుంచో మా ప్రోడక్ట్స్ని ఈ హార్మ్ఫుల్ కెమికల్స్ ఫ్రీ, ఇంకా సేఫ్టీ, ఇలాంటి చాలా సర్టిఫికేషన్స్ కోసం ట్రై చేస్తున్నాము. మోస్ట్లీ వచ్చినాయి. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని ఒక అప్రూవ్డ్ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఇదిగోండి ఇది మా ప్రోడక్ట్, దీనికి ఉన్న సర్టిఫికేషన్స్ ఇవి అని చెప్పి చూపించి దిస్ ఈస్ డెర్మటాలజికల్లీ ట్రస్టెడ్ ప్రూవన్ అని చెప్పి డెర్మటాలజిస్ట్ దగ్గర నుంచి తీసుకోవడం నెక్స్ట్ స్టేజ్. బాగా ఎక్స్ప్లెయిన్ చేసావు నాన్న. అది కూడా కాదు, మనం వాడే దాంట్లో అసలు ఎక్కడ హార్ష్ కెమికల్స్ లేదు, ప్యూర్ హెర్బల్వి మనం వాడేవి, ప్లస్ మనం వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హై క్వాలిటీవి. సో ఇవి చాలా మందికే తెలుసు, ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఏదో అంటే చాలా మందికి తెలిసినమ్మా, మనకు ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళే ఈ రోజు వచ్చి వీడియోస్ చూడాలని లేదు, కొత్త వాళ్ళు అయి ఉండొచ్చు, అవును నిన్న మొన్న ఫాలో అవడం స్టార్ట్ చేసిన వాళ్ళు అయి ఉండొచ్చు. వాళ్ళకి మన బ్యాక్ అంటే ఎప్పటి నుంచి చేస్తున్నాం అనేది అసలు ఐడియా కూడా ఉండకపోవచ్చు కదా, వాళ్ళ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చెయ్యి నాన్న. నేను అనేది ఏంటి అంటే ఇప్పుడు మనకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, లైసెన్స్లు ఉన్నాయి, మనం ఏంటంటే దాన్ని మెన్షన్ చేయడం లేదు. అది మెన్షన్ చేసేస్తే అసలు ఈ గోలే ఉండదు అసలు. నెక్స్ట్ ఫ్యూచర్ లో, వెరీ నియర్ ఫ్యూచర్ లోనే ప్రతి ప్రోడక్ట్ మీద ఇంగ్రీడియంట్స్ ఏంటి, హౌ టు యూజ్, ఇంగ్రీడియంట్స్ అమెజాన్ లో పెట్టిన వాటిల్లో ఉన్నాయి కదా. మావి మోర్ దాన్ 3 years నుంచి అమెజాన్ లో ఉన్నాయి ప్రోడక్ట్స్. అమెజాన్ లో పెట్టాలంటేనే వాడు చాలా డీటెయిల్స్ తీసుకుంటాడు మా దగ్గర, అంటే సర్టిఫికేషన్స్ ఇవన్నీ ఉన్నాయా లేదా, అవన్నీ ఉన్న తర్వాతనే అమెజాన్లో ఎవరన్నా అమ్మొచ్చు. మీరు చూడండి, ఇండియాలో ఈ మైక్రో క్యాప్ స్మాల్ క్యాప్ ఇండస్ట్రీస్ మోర్ దాన్ 6 crores ఉన్నాయి. దాంట్లో ఎన్ని ఉన్నాయి అమెజాన్లో ఒకసారి చూసుకోండి. కాస్మెటిక్స్ తయారు చేసేవే కొన్ని లక్షల్లో ఉన్నాయి ఇండియాలో. అమెజాన్లో ఫ్యూ థౌజండ్స్ ఉంటాయేమో ఓవరాల్ బ్రాండ్స్, వాటిలో ఒక బ్రాండ్ మాది. అంత ఈజీగా అమెజాన్ వాడు ఇవ్వడండి, అంటే వాళ్ళ దాంట్లో వాళ్ళ ప్లాట్ఫామ్లో అమ్మేదానికి. ప్లస్ మన వెబ్సైట్ లో వాటిలో కూడా నువ్వు మెన్షన్ చేస్తున్నావు, వెబ్సైట్ లో ఇంకా క్లియర్ గా ఉంటాయి మీకు ఇన్స్ట్రక్షన్స్ హౌ టు యూజ్ అని. అంటే అందరూ హౌ టు యూజ్ కాదు, ఇంగ్రీడియంట్స్ కూడా మెన్షన్ చేసాం మనం. ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ లైన్ లోనే ఉంటాయి, హౌ టు యూజ్, సేఫ్టీ మెజర్స్ ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తుంటాం. అమెజాన్ లో మెన్షన్ చేస్తుంటాం, వెబ్సైట్ లో మెన్షన్ చేస్తుంటాం. అండ్ మేము మాట్లాడకుండా ఎవరికి ప్రోడక్ట్స్ ఇచ్చేదే లేదు. మీరు డైరెక్ట్ గా అమెజాన్ ఆర్ వెబ్సైట్ లో తీసుకుంటే మాతో ఇంటరాక్షన్ ఉండదు కాబట్టి అక్కడ మెన్షన్ చేస్తుంటాం క్లియర్ గా ఎలా వాడాలి, దాంట్లో ఏముంటాయి. ఎందుకంటే ఆ పర్టికులర్ ఇంగ్రీడియంట్కి కానీ మీకు ఒకవేళ ఏదైనా ఇరిటేషన్ ఉంటే మీరు అవాయిడ్ చేస్తారనే ఉద్దేశంతో మాకు ఫోన్ చేసి మాతో మాట్లాడి తీసుకునే వాళ్ళకి క్లియర్గా ప్రతి ఇన్స్ట్రక్షన్ చెప్పిన తర్వాతనే మేము అమ్ముతాము. అట్లా చేసినా కూడా చాలామంది మరి మిస్కమ్యూనికేషన్ వల్లనో ఏదో కొంతమంది ఈ నైట్ క్రీమ్స్ మేము పెట్టుకొని వెళ్ళిపోతున్నామండి మాకు తెలియలేదు అని చెప్తారు. వాళ్ళు 10,000 మందిలో ఒకళ్ళు ఇద్దరు కూడా. అంటే నేను మీ ద్వారా చెప్పాలనుకునేది ఏంటంటే కొంచెం క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ తెలుసుకోండి. ప్రతి క్రీమ్ కండి, మా దగ్గరనే కాదు, మీరు మార్కెట్లో పర్చేస్ చేసే ఏ క్రీమ్కైనా హౌ టు యూజ్ అనే ఒకటి ఉంటుంది. కొన్ని నైట్ క్రీమ్స్ ఇవి ఎండలోకి పెట్టుకొని అస్సలు వెళ్ళకూడదండి. అండ్ మీకు పింపుల్స్ అండ్ ఎక్స్ట్రీమ్ యాక్నే ఉన్నప్పుడు కూడా కొన్ని క్రీమ్స్ వాడొద్దని చెప్తాం, లైక్ యాంటీ పిగ్మెంటేషన్ క్రీమ్. ఒకవేళ వాడినా చాలా కేర్ఫుల్గా వాడాలని దానికి కొన్ని స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అవి చాలా కేర్ఫుల్గా వినమనేదే నా రిక్వెస్ట్ మీ అందరికీ. సో
ఇంకంతేనన్న చెప్పాల్సింది ఏం లేదు. యా సో మనం ప్రోడక్ట్స్ గురించి ప్రతి సంవత్సరం రిపీట్ చేస్తూనే ఉంటాం, ఇవి ఇలా వాడాలి ఇవి ఇలా వాడాలి అని చెప్పేసి. అంటే కొత్త వీడియోస్ చేస్తూనే ఉంటాం మనం అవును ప్రతి ప్రోడక్ట్ గురించి. వాళ్ళు ఎవరైనా ఏదైనా కామెంట్ సెక్షన్లో పెడితే వెంటనే దాని గురించి కూడా చెప్తాం. కామెంట్స్కి రిప్లై ఇస్తున్నామండి. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం మీకు ఇంట్రెస్ట్ ఉండేది, ఎందుకంటే అన్నిటికీ టైటిల్స్ ఉంటాయి. మీకు నచ్చిన ప్రోడక్ట్స్ గురించి తెలుసుకోవాలి అంటే ఆ పర్టికులర్ వీడియో సర్చ్ చేస్తే మీకు ఈజీగా దొరుకుద్ది ఛానల్, దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అంత అవసరం లేదు అనుకున్నా కూడా డైరెక్ట్గా మా వాళ్ళకి ఫోన్ చేస్తే క్లియర్గా చెప్తారు. మీకు డిస్ప్లే అయ్యే నెంబర్స్లో ఏ నెంబర్కి మీరు చేసినా ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ క్లీన్గా మీకు చెప్తారు. అది సరేనన్న, ఏం చేసేద్దాం, చాలా సేఫ్ అయిపోయినట్టుంది పాపం. నమస్తే అమ్మా, ఇంకో వీడియోలో కలుస్తాము. థ్యాంక్ యూ. బాయ్. నమస్తే.